హెచ్సియు హెచ్సియులో 400 ఎకరాల భూములకు సంబంధించి ప్రైవేట్ పరం చేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నారు అని చెప్పేసి ఏదైతే అటు ప్రతిపక్షాలు ఇటు హెచ్సియు విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళనలు చేస్తూ ఉన్నారు. మరి అందులో ఉన్న నిజాలెంత వాస్తవాలెంత దాని గురించి మాట్లాడడానికి ఆ కేసు మీద ఏదైతే 400 ఎకరాల భూముల మీద కొంత పరిశోధన చేస్తున్నటువంటి కొట్లాడుతున్నటువంటి హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ మనతో ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి కేసు వివాదం ఏంటి, 400 ఎకరాల భూముల్లో ప్రభుత్వం ప్రైవేట్కి అప్పచెప్పాల్సిన పరిస్థితి ఏంటి? ఇవాళ రోజు మీరు చూసుకుంటే అండి, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే 400 ఎకరాల మీద ఈ వివాదం నడుస్తుందో, సో నిన్న మొన్న కూడా చూసుకుంటే మీరు బీజేవైఎం యూత్ యువమోర్చా వాళ్ళు కూడా అసెంబ్లీ ముట్టడి ప్రోగ్రామ్ చేశారు. అట్ ద సేమ్ టైం సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఎంతోమంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎంతోమంది ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు కానీ, ఎన్జిఓస్ కానీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఎన్జిఓస్ కానీ వీళ్ళందరూ కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయినా కూడా మరి ఈ ప్రభుత్వం ఎందుకు బ్రహ్మచవుడు ఉన్నట్టుగా నటిస్తుందో అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఇవాళ రోజు మీరు చూసుకుంటే అండి, ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ 400 ఎకరాలు ఇవాళ ఇచ్చింది కాదు. 1974లోనే అప్పటున్న ప్రభుత్వము ఈ యూనివర్సిటీ రీసెర్చ్కి అండ్ డెవలప్మెంట్కి అవి ఇచ్చిన భూములు అవన్నీ. సో వాటిలో యాక్చువల్లీ అసలు ఒరిజినల్గా ఒక 500 పైన చిలుకు ఎకరాలు ఇచ్చారు వాటికి. అందులో కొన్నిటిని స్టేడియంకి, అంతకుముందే కొన్నిటికి బస్ డిపోకి, ఇలా రకరకాలుగా ఆల్రెడీ పబ్లిక్ ప్రాజెక్ట్స్కి, పబ్లిక్ యూటిలిటీస్కి వాడారు ఆల్రెడీ. అలా కాకుండా ఇప్పుడు ఈ 400 ఎకరాలు ఏదైతే ఉందో ఇవాళ రోజు ఇవాళ రోజు మన నగరానికి ఒక లంగ్స్, అంటే ఒక ఊపిరితిత్తుల కింద ఈ నగరానికి ఒక గ్రీన్ ఏరియా కింద దాన్ని పరిగణించబడుతున్న ఏరియా అది. ఇప్పుడు గచ్చిబౌలి ఏరియాలో మీరు చూసుకుంటే ఇవాళ రోజు దానికి అక్కడ ఉన్నంత గ్రీనరీ అదొక ఫారెస్ట్ ఏరియా లాగా. సో అక్కడున్న వైల్డ్ లైఫ్ జీవరాశులే కానీ, వైల్డ్ లైఫే కానీ, అండ్ ముఖ్యంగా అక్కడున్న పీకాక్ రాక్ ఇవన్నీ ఎంక్లేవ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడ. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అలాంటి వాటిని మీరు హరింపజేస్తూ ఆ 400 ఎకర్స్ని వీళ్ళు ఎక్వైర్ చేసి ఈ తెలంగాణ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయడానికి, ఐటీ కంపెనీస్కి ప్రైవేటీకరణ చేయడానికి వాటికి మేము దారాదత్తం చేస్తామని ఇవాళ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఇది చాలా అన్యాయం. సో దానికి అనుగుణంగానే గవర్నమెంట్ సంబంధించిన వైపు నుంచి ఏం చెప్తున్నారంటే అక్కడ ఉండే పికాక్ పౌండ్ కావచ్చు, బఫెలో పౌండ్ కావచ్చు, మష్రూమ్ రాక్ కావచ్చు, ఏదైతే విద్యార్థులు చెప్తా ఉన్నారో ఆ ప్రకృతికి అదంతా కూడా ఎక్కడ ఎలాంటి నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టును మేము స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు 400 ఎకరాలు ఉన్నాయండి. అక్కడ పీకాక్ పాండ్ కానీ, మిగతా ఒక జీవరాశులు కానీ అవన్నీ డిస్టర్బ్ చేయకుండా వీళ్ళు ఎంతవరకు ల్యాండ్ని తీసుకుంటారో దాని మీద క్లారిటీ ఇచ్చారా? ఇప్పుడు ఎక్వైర్ చేస్తూ అంటున్నారు. సరే, మళ్ళీ ప్రభుత్వం అంటున్న మాటల్లోనే మేము వాటిని ఉన్న ఆల్రెడీ న్యాచురల్గా ఫామ్ అయిన ఈ పాండ్స్ కానీ అవి కానీ మేము డిస్టర్బ్ చేయము, వాటికి దూరంలో ఇవేవో మేము చేస్తామన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఎంత ల్యాండ్ వరకు, ఎంత దూరం వరకు? ఇవాళ రోజు మీ ప్రభుత్వమే కదా హైడ్రా అని చెప్పి లేక్స్ని పరిరక్షిస్తాము, పార్క్స్ని పరిరక్షిస్తామని చెప్పి మీరు పెట్టిన అథారిటీయే కదా హైడ్రా. మరి అది ఇవాళ రోజు ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు, అది వేరే విషయం, అది వేరే టాపిక్. కానీ ఇవాళ రోజు మీరే కాపాడుతా అని పరిరక్షణ చేస్తాను, పార్క్స్ని పరిరక్షణ చేస్తా, లేక్స్ని పరిరక్షణ చేస్తా అన్న వాళ్ళు ఇవాళ రోజు మీరే 400 ఎకరాలని మరి ఎంతవరకు మేము ఎక్వైర్ చేస్తామని క్లారిటీ ఇవ్వట్లేదు. ప్లస్ ఎక్వైర్ చేసినా కూడా ఎంత కాదని అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, వైల్డ్ లైఫ్ ఉంది, అక్కడ ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఆ ప్లేస్ అనేది 400 ఎకరాలు అనేది అదొక అర్బన్ ఫారెస్ట్ కింద పరిగణించబడుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడ కొన్ని చాలా జీవరాశులు ఉన్నాయి. ఇవాళ రోజు మీరు ఎంత కొద్దిగా ల్యాండ్ని వాటిని మీరు ఎక్వైర్ చేసినా కూడా ఆ జీవరాశులకి డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాని పరంగా వాటి పాపులేషన్ కూడా హరింపజేసే ఛాన్స్ ఉంది. అండ్ కొన్ని రేర్ స్పీషీస్ కూడా అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది మనకి. ఆ రేర్ స్పీషీస్ మొత్తానికి హరింప అయ్యే విధంగా ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇప్పటికే మనం చూసాం మన హైదరాబాద్ సిటీ పొల్యూషన్కి ఎంత ఇదిగా అయిపోతుందో. అలాంటప్పుడు ఈ 400 ఎకరాలు ఏదైతే లంగ్స్ ఆఫ్ ది సిటీ అని పరిగణించబడతాయో వీటిని కూడా మీరు హరింపజేస్తే సో హైదరాబాద్ని మరో ఢిల్లీ మహానగరం కింద మార్చుదామని మీ ఉద్దేశం ఏంటనేది మాకు అర్థం కావాలి. అంటే గతంలో గచ్చిబౌలి స్టేడియం కట్టినప్పుడు కానీ, ఐఎస్బీ కట్టినప్పుడు కానీ, IIIT కట్టినప్పుడు కానీ ఇలాంటిది ఏం జరగలేదు, ఎక్కడ కూడా ప్రకృతి అనేది ఎక్కడ హరించబడలేదు. ఇప్పుడు కొత్తగా వాదన తెర మీద చేస్తుంది, ఇదంతా కావాలని ప్రభుత్వం మీద ఒక విమర్శ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు ప్రతిపక్షాలు, ఇతర పార్టీలు కాబట్టి విద్యార్థి సంఘాలు కూడా కొంత దీన్ని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు గతంలో జరిగిన ఎక్విజిషన్ ఏదైతే ఉందో అది మొత్తం 400 ఎకరాలు 500 ఎకరాల మీద జరగలే కదా. వాళ్ళకి ఏదైతే పబ్లిక్ యూటిలిటీ ప్రాజెక్ట్స్ పరంగా కావాలో ఆ పరంగానే ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు తీసుకోవడం జరిగింది, అంతే కదా. అలా మొత్తం అంతా కన్సాలిడేటెడ్గా కలిపి ఒక 100 ఎకరాలు కూడా వాళ్ళు ఇప్పటివరకు ఎక్వైర్ చేయలే, అప్పుడు 1974 నుంచి ఇప్పటివరకు. కానీ ఇవాళ రోజు ఈ ప్రభుత్వం ఒకేసారి 400 ఎకరాల మీద పడ్డారంటే దీన్ని మరి ప్రైవేటీకరణ చేయడం లేదా ప్రైవేట్ సంస్థలకి దారాదత్తం చేయడం అనరా దీన్ని? అండ్ విద్యార్థి సమస్యల్ని వాళ్ళని వీళ్ళని మీరు బ్లేమ్ చేస్తున్నారు. ఇవాళ రోజు విద్యార్థులే కదండి. ఇవాళ రోజు తెలంగాణ వచ్చిందంటే ఆ విద్యార్థుల వల్లే. సో ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా పట్టు అనేది విద్యార్థులే. సో ఆ విద్యార్థులే మీకు అగెన్స్ట్గా పోట్లాడుతున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారంటే మరి వాళ్ళ వాదన మీకు వినబడదా, వాళ్ళ ఒక ప్రొటెస్ట్లు మీకు కనబడవా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విద్యార్థులు అంటారేంటంటే మొత్తం స్టేట్లో ఎన్జిఓస్ కానీ, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులే కానీ, విద్యార్థులే కానీ ఆ యూనివర్సిటీ ఏదైతే ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ల్యాండ్కి సంబంధించిన ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇవాళ రోజు ఎక్కి ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళది కూడా మీరు బ్రహ్మచోవుడు వచ్చినట్టుగా వినకుండా కూర్చొని కావాలని తప్పుదో పట్టిస్తున్నారని
అపోజిషన్ పార్టీస్ మీద అంటామేంటి అక్కడ? అంటే జనాలు ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే అపోజిషన్ పార్టీ పాలిటిక్స్ అంటారు. అంటే ఇక్కడ జనాల నిజంగా అర్థనాదాలు ప్రొటెస్ట్లు కనబడవా వీళ్ళకి? అంటే చట్టపరంగా ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా జనాలు అందరూ మేధావులు విద్యార్థులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తుంటే చట్టపరంగా దీన్ని అడ్డుకునే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే 400 ఎకరాల భూమిని వేలం వేసి ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు. దాన్ని అడ్డుకునే అవకాశం ఏమైనా ఉందో చట్టపరంగా మీరేం ప్రయత్నం చేయబోతున్నారు? 100% అండి. దానికి అనుగుణంగానే ఇవాళ రోజు నేను ఆర్టీఐస్ ఫైల్ చేయడం జరిగింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవాళ రోజు మీరు చూసుకుంటే ఈ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TSIIC ఏదైతే వీళ్ళు 400 ఎకరాలు ఎక్వైర్ చేసి ఈ ఇండస్ట్రియల్ కారిడార్ వీళ్ళ పరిధిలో డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. దానికే ఒక ఆర్టీఐ వేశాను నేను. ఫస్ట్ థింగ్ దాంట్లో నేను అడిగింది మీరు చూసుకుంటే క్లియర్గా ఈ కాపీ ఆఫ్ ఒఫిషియల్ గవర్నమెంట్ నోటిఫికేషన్, ఆ గెజెట్ ఏదైతే మీరు రిలీజ్ చేస్తారో అది ఆ డీటెయిల్స్ కావాలి. అట్ ద సేమ్ టైం ఎంతమంది బిడ్డర్స్ అండ్ కంపెనీస్ మీరు అన్నారు కదా ప్రైవేట్ సంస్థలు ఐటీ కంపెనీస్కి ఇస్తామని, మరి ఎంతమంది బిడ్డర్స్ ఆక్షనీర్స్కి ఈ ఆప్షన్కి వచ్చిన కంపెనీస్ ఆ లిస్ట్ కావాలి నాకు. అట్ ద సేమ్ టైం TSIICకి అండ్ గవర్నమెంట్కి మధ్యలో జరిగిన ఏవైతే ఒఫిషియల్ మాటలు ఉన్నాయో ఒఫిషియల్ లేఖలు అవన్నీ కూడా కావాలి. అట్ ద సేమ్ టైం ఎలొకేషన్ లెటర్, అసలు ఎంత ల్యాండ్ ఎలొకేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎంత అసలు ఒరిజినల్ పర్పస్ ఏంటి, ఆ ఒఫిషియల్ గెజెట్ ఇన్ఫర్మేషన్ కావాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ వాల్యుయేషన్ రిపోర్ట్స్, అంటే అసలు ఆ ల్యాండ్స్ ఇప్పటివరకు మార్కెట్ వాల్యూ ఎంత, అసలు ఇప్పుడున్న గవర్నమెంట్ వాల్యూ ఎంత, అసలు ఎంత వాల్యుయేషన్ వేసింది గవర్నమెంట్ వాటి మీద, ఆ ఫైనాన్షియల్ వాల్యూ రిపోర్ట్స్ ఆ ల్యాండ్స్వి ఆ వాటి యొక్క ఇది కావాలి అని చెప్పి ఇదొక ఆర్టీఐ వేయడం జరిగింది. దాంతోపాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా నేను ఆర్టీఐ వేయడం జరిగింది. సో వీళ్ళ నుంచి నాకు ఆన్సర్స్ క్లియర్ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి. అవి రాని పక్షంలో డెఫినెట్గా నేను హైకోర్టును ఆశ్రయించి పిల్లు వేద్దామని నేను ఆలోచనలో ఉన్నాను. నేను 2004లోనే దీనికి సంబంధించిన భూమి మీద ఒక IMG అనే కంపెనీకి ఇస్తే ఎకరానికి 2 కోట్ల చొప్పున అప్పటి విలువ కట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ 400 ఎకరాలకు 10,000 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి సమకూరే అవకాశం ఉంది. అందుకే ఇది చేస్తూ ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. డెఫినెట్లీ అండి. ఇప్పుడు అంటే ఒక విధంగా గవర్నమెంట్ ఒప్పుకుంటుంది 10,000 కోట్లు అంటే గవర్నమెంట్ 10,000 కోట్లు అంటుందంటే మనం ఇంకా డబుల్ వేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం 20,000 కోట్లు కూడా వేసుకోవచ్చు. సో ఆ డబ్బులంతా ఏం చేద్దామని అంటే అంతా ఇప్పుడు ఒక విధంగా మనకు ఉన్న ఇప్పుడు ల్యాండ్ అనేది ఒక బంగారం ఫ్యూచర్లో ఎప్పటికైనా అది బంగారం కిందనే వెలకట్ట అవుతుంది. అలాగని ఉన్న ఫారెస్ట్ ఏరియానంతా మీరు డిఫారెస్ట్రేషన్ చేసేసి వాటిలో 1,000 కోట్లు 10,000 కోట్లు 20,000 కోట్లు నెత్తికేసుకొని కొట్టుకుంటామా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీకు రెవెన్యూ కావాలి, IT డెవలప్మెంట్ కావాలి, ఇంకా మనకి పెట్టుబడులు రావాలంటే దానికి ఇంకా వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మీ ఐటీ మినిస్టర్ ఏం చేస్తున్నారు, మీ ఇతరత్ర ఇండస్ట్రియల్ మినిస్టర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ బయట నుంచి పెట్టుబడులు తెచ్చుకొని ఇంకా ఇక్కడ అదొక ప్లేసే ఉంది. 400 ఎకరాలు సిటీ హార్ట్ ఆఫ్ ది సిటీ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాలు ఒకటే మీకు ఉందా అది డెవలప్ చేయడానికి? సిటీ చుట్టుపక్కల ఇంత ఎక్స్పాన్షన్ అవుతుంది. షామీర్పేట ఉంది, అది ఉంది, ఇది ఉంది, చాలా ఉన్నాయి కదా. మీరు అక్కడ అక్కడ జినోమ్ వ్యాలీ ఉంది, అది దాటిన తర్వాత ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి మీకు, అవునా కదా. ఇంకా ఆదిబట్లో ఉన్నాయి, అటువైపు కూడా మీరు కావాల్సి ఇంకా చాలా డెవలప్ చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ ఏరియాలు పటాన్చెరు దాటిన తర్వాత కూడా ఇంకా చాలా ఉన్నాయి కదండి, అటు సైడ్ కూడా మీరు డెవలప్ చేసుకోవచ్చు. మీరు సిటీ ఎక్స్పాన్షన్ చేసి అక్కడ మీరు ఇండస్ట్రియల్ కారిడార్లు కట్టకుండా హార్ట్ ఆఫ్ ది సిటీలో మీరు ఈ 400 ఎకరాలని ఏం చేద్దామని అంటే కేవలం రియల్ ఎస్టేట్ పరంగా వీటిని మీ లాభాల కోసం ప్రైవేటీకరణ సూట్ కేస్ కంపెనీల ద్వారా వీటిని అమ్ముకొని దారాదత్తం చేసి మీరు డబ్బులు సంపాదించుకుందామన్న ఇది ఒపీనియనే కనబడుతుంది. కానీ నిజంగా అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ లేదు, జనాలకు ఉపయోగపడే పని లేదు, ఏమీ లేదు. ఇంకా పైనుంచి ఈ సిటీని పొల్యూషన్ కొరల్లోకి ఇంకా మీరు తీసుకెళ్ళి పుష్ చేసేస్తున్నారు. ఒక మరో ఢిల్లీ నగరం కింద తయారు చేద్దామనే ఆలోచన ఉన్నట్టు ఉంది. ఈ 400 ఎకరాలు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఈ 2004లోనే ఈ 400 ఎకరాలను ఒక సంస్థకు అప్పచెప్పే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వాడుకోలేదు. అదంతా కూడా అలా ఉండి అదొక కోర్టులో కేసు నడిచింది. తాజాగా గవర్నమెంట్ దాన్ని ఆక్యుపై చేసుకుందని చెప్పేసి ప్రభుత్వం సంబంధించిన వర్గాలు చెప్తా ఉన్నాయి కదా. అవును, దట్ ఈస్ దేర్. అప్పుడు ఒక సంస్థకి ఇద్దామని అనుకున్నారు, దాని తర్వాత అది ఎందుకో మెటీరియలైజ్ కాలేదు. దాని తర్వాత ఆ ఒక అగ్రిమెంట్ని స్క్రాప్ చేసి మళ్ళీ గవర్నమెంట్ బ్యాక్ తీసేసుకుంది. దట్ ఈస్ దేర్. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఇప్పుడు అప్పుడున్న దానికి ఇప్పుడు తప్పిదమైంది కదా అని మేము మళ్ళీ అదే తప్పు చేస్తామంటున్నారు. అంటే మీరు దొంగతనం చేశారు కదా అంటే మేము గత ప్రభుత్వంలో వాళ్ళు దొంగతనం చేశారు కాబట్టి మేము కూడా దొంగతనం చేస్తాం అన్నది మీ ఆన్సరా? నాకు అర్థం కాదు. అది కాదు కదా, మీరు కరెక్ట్ ఏందో అది చేయండి. అది నేను చెప్పేది. అండ్ 400 ఎకరాలు ఇవాళ రోజు అండ్ అప్పుడు 2004లో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న సోషియో ఎకనామిక్ పరిస్థితులు వేరు. అప్పట్లో ఉన్న కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు వేరు, ఇప్పుడు తెలంగాణ ఒక సపరేట్ రాష్ట్రము. ఇక్కడ వీళ్ళకున్న వనరులు కానీ అవి కానీ ఇవి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ స్టేటే ఇవాళ రోజు ఒక స్టూడెంట్స్ పోట్లాడితేనే ఒక OU నుంచి ఒక రకరకాల యూనివర్సిటీస్ నుంచి స్టూడెంట్స్ ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఒక తెలంగాణ స్టేట్ అది. అలాంటి రోజు మీరు ఇదే ఇష్యూ మీద ఇప్పుడు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారని అదే OUలో ఇప్పుడు నిబంధనలు పెట్టారు, అదే సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు నిబంధనలు పెడుతున్నారు. అంటే స్టూడెంట్స్ యొక్క నోర్లను నొక్కేసి మరి ఇది అంత బిడ్డింగులు చేసి వీటిని ప్రైవేటీకరణ చేయాలి
చేయాల్సిన అవసరం ఏముంది? ఇందులో మీ లాలుచితనం, మీ దొంగతనాలు ఇవన్నీ కనబడట్లేదా? ఈ తెలంగాణ ప్రజానిక మొత్తం ఇదంతా గమనిస్తుంది. ఈ 400 ఎకరాలు ఇవాళ రోజు ఈ 2025లో ఎంత విలువైనవి. అట్ ద సేమ్ టైం ఈ ఫారెస్ట్ ఏరియాని కాపాడుకోవడం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్ 2004లో ఉన్న పొల్యూషన్, అప్పుడున్న పొల్యూటెన్స్ వేరు, ఇప్పుడున్న పొల్యూటెన్స్ వేరు, ఇప్పుడున్న పొల్యూషన్ అంటే ఇప్పుడున్న సోషో ఎకనామిక్ పరిస్థితులు వేరు. పరిస్థితుల అనుగుణంగా మీరు ఇంకా ఉన్న ల్యాండ్ని, ఉన్న ఫారెస్ట్ ఏరియాని, బయోడైవర్సిటీని మీరు కాపాడాల్సింది పోయి అలాంటిది కాకుండా ఇంకా పైనుంచి వాటిని హరింపజేస్తాము, ఇంకా పొల్యూషన్ కొరల్లోకి నూకేస్తానంటే ఎట్లా? అంటే ఇప్పటికే అక్కడ కొన్ని వర్క్స్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. జేసీబీలు పెట్టి కొంత కన్స్ట్రక్షన్ సంబంధించి క్లీనింగ్ చేసేది అంతా నడుస్తుందని తెలుస్తుంది. మరి చట్టపరంగా దీన్ని అడ్డుకునే ఆపే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆల్రెడీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిన్న కూడా కొంత స్టూడెంట్స్ మాట్లాడడం జరిగింది. నేను వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ ఆల్రెడీ జేసీబీలని వాటిని పంపించి ఒక 100 ఎకరాల వరకు ఆల్రెడీ డిఫారెస్టేషన్ అయ్యే ప్రక్రియలు జరుగుతున్నాయని అంటున్నారు. సో దాని పరంగా ఇమీడియట్గా ఇప్పుడు హైకోర్టులో మేము పిల్లేద్దామన్న ప్లాన్లో కూడా ఉన్నాం మేము. సో వేసి ప్రస్తుతానికి ఒక టెంపరీ ఇంజంక్షన్ ఆర్డర్ ఏమైనా తెచ్చుకొని ఇదంతా తేలేంత వరకు ఒక ఇంజంక్షన్ ఆర్డర్ కూడా ఏమైనా తెచ్చుకునే విధంగా, ఇంటర్మ్ ఆర్డర్ ఏమైనా తెచ్చే విధంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. చూడాలి. బట్ మేము ప్రైవేట్ వ్యక్తుల కింద మా వంతు ఒక అడ్వకేట్ కింద నా వంతు నేను ట్రై చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైం వేరే విద్యార్థి సంస్థలు కానీ, ఎన్జిఓస్ కానీ వాళ్ళందరినీ కూడా నేను ఇవాళ రోజు పిలుపునిస్తున్నాను. ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి అందరం కలిసికట్టుగా దీన్ని ప్రొటెస్ట్ చేసి లీగల్గా కూడా దీన్ని ఫైట్ చేయగలిగితే దీన్ని మనం ఆపగలుగుతాం అనేది నా ఉద్దేశం. అంటే ప్రభుత్వం అంటే తక్కువ ధరకి కావాలని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులకి భూములు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఏ సంస్థకు అప్పచెప్తా ఉంది, ఎంత ధరకు అప్పచెప్తా ఉంది, ఆ భూముల్లో ఏం చేయబోతున్నారు అనేది మాత్రం డీటెయిల్స్ వెల్లడించట్లేదు. కావాలనే ఇదంతా కూడా ఇక్కడ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టేలాగా ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి అడ్వకేట్ కృష్ణకాంత్ చెప్తా ఉన్నారు. దీనిపై తాను పోరాటం చేస్తానని, కోర్టులో పిటిషన్ వేస్తానని ఇప్పటికే ఆర్టీఐ కింద కొంత సమాచారం కోసం అయితే ఆయన ఒక దరఖాస్తు అయితే చేశారు. దీనికి సంబంధించి పిటిషన్ వేసి పిల్లివేసి కూడా దాన్ని అడ్డుకునేంత వరకు కూడా పోరాటం చేస్తాం విద్యార్థులు కలిసి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ అజయ్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.